వాయనాడ్లో ఎక్కడ చూసినా కూడా హృదయ విదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. పూర్తిగా ఊర్లే తుడిచిపెట్టుకుపోయాయి. నామరూపాలు లేకుండా ముండక్కై, చుర్మలల, అత్తమాల, నూల్పుజా గ్రామాలన్నీ కూడా పూర్తిగా నేలమట్టమయ్యాయి. మరోసారి కుండపోత వర్షంతో అంతా భయంగా గడుస్తోంది. అక్కడ రెస్క్యూ టీమ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నా కూడా ఇబ్బందికరంగానే ఉంది. ఒకసారి నేరుగా స్పాట్లకు వెళ్దాం. ఫస్ట్లీ తెలుగు మీడియాలో మొట్టమొదటిసారిగా ఆర్టీవీకి సంబంధించి వాయనాడ్లో ఉన్నటువంటి విషయాల్ని, వాస్తవిక చిత్రాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మా బృందం, మా ప్రతినిధి రోహిత్ మరియు మా కెమెరా పర్సన్ రాజశేఖర్ ఇద్దరు కూడా 2 రోజుల నుంచి అక్కడే చాలా తీవ్రంగా అక్కడ జరిగిన దృశ్యాలు మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఫస్ట్లీ వారి యొక్క ధైర్య సాహసాలకి మనందరం కూడా డెఫినెట్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఒకసారి మా ప్రతినిధి రోహిత్ దగ్గరికి వెళ్దాం. రోహిత్, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఇంకెటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి? వాయనాడు ప్రమాదంలో, చూరాలమల్ల ప్రమాదంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో మనం అక్కడ ఆర్మీ సిబ్బంది టెంపరీ బ్రిడ్జ్ దాటి మనం ఇక్కడికి వచ్చాం. బిల్డింగ్ కూడా పడగొడుతున్నారు. అక్కడున్న ప్రొక్లైనర్ తో ఆ బిల్డింగ్ ని పడగొడుతున్నారు. అక్కడ ఎక్కడ చూసినా కూడా, ఎందుకంటే అది పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అక్కడ శిథిరాల కింద, మట్టి దిమ్మల కింద ఇంకెవరైనా బాడీస్ ఉన్నాయేమో అని వెలికి తీస్తున్నారు. బిల్డింగ్ ని పడగొడితే తప్ప అక్కడ రిస్క్ ఆపరేషన్స్ కొనసాగించే అవకాశం లేదు. బిల్డింగ్ ని పడగొట్టడానికి సర్వం సిద్ధం చేస్తారు. ఇక్కడ ఎటు చూసినా, ఈ చుట్టూ చూస్తూ ఉంటే మొత్తం ఊడిపోయిన కొండ చర్యలు, అండలుగా పడిపోయిన కొండ చర్యలు కనపడుతున్నాయి. మొత్తం శిథిరాలైపోయినటువంటి ఇల్లు కనపడుతున్నాయి. ఒకసారి మనకి అక్కడ నుంచి ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు కదా, వాళ్ళని అక్కడే ఉండమని చెప్తున్నారు. ఆ వెనక మనం చూస్తే ఆ బిల్డింగ్ చూడండి ఒకసారి. ఆ బిల్డింగ్ మొత్తం బిల్డింగ్ నేలమట్టమైంది. ఇదే ముండక్కల్, ఏదైతే ముండక్కల్కి రావడానికి టెంపరీ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారో ఆ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితేనే ఇక్కడికి వెహికల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఆల్రెడీ ఇవి టీఎస్ఏస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న వెహికల్స్ ఇటు పక్కనే ఉండిపోయాయి. ఆ వెహికల్స్ ఆ బ్రిడ్జ్ వరకు వచ్చి ఇక్కడ నుంచి మనుషులు తీసుకొస్తూ ఉన్నారు. అక్కడ స్టాప్ దేర్ వాళ్ళని అక్కడ ఉండమని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆ బిల్డింగ్ పడగొడుతున్నారు కాబట్టి ఆ బిల్డింగ్ పడిపోతే వాళ్ళకి ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ బిల్డింగ్ ఇటువైపు పడిపోయే అవకాశం ఉంటుంది. ఒకసారి నా వైపు కెమెరా ప్యాన్ చేద్దాం. ఆ బిల్డింగ్ ని చూసేలోపు ఒక్కసారి చూడండి. నా వెనక ఒక పెద్ద లోయ కనబడుతుంది కదా, ఇది ఇక్కడ నుంచి ఇంతకంటే పై నుంచి, నిజానికి ఇదే ఆఖరి విలేజ్, ఇక్కడ నుంచి పైకి విలేజ్ లో ఇంతకంటే పై నుంచి కొండ చర్యలు కనిపిస్తున్న రాళ్ళు. అందులో చూడండి ఒకసారి, ఆ దూరంగా అక్కడ ఒక ట్రక్ జీప్ తిరగబడిపోయి కనిపిస్తుంది కదా, అక్కడ ఒక ఇల్లు కూడా కనిపిస్తుంది కదా, ఇంటి పైకి కనిపిస్తుంది కదా. ఇదంతా కూడా ఊళ్ళు ఉన్నాయి, ఇక్కడన్ని ఊళ్ళు ఉన్నాయి. ఆ మధ్యలో మీకు ఒక జీప్ కనిపిస్తుంది కదా. ఈ రాళ్ళు ఈ ఊళ్ళన్నీ కూడా ముంచుకొని ఆ వెహికల్స్ ఇల్లుని, మనుషుల్ని అన్ని తీసుకుని ఆ చెట్టు దిమ్మలు మనకి కింద చాలా ఇంతకుముందు విజువల్స్ లో చూపించాను కదా, చెట్టు వాళ్ళు చూడండి, వాళ్ళు రావద్దని చెప్తుంటే పరిగెట్టుకు వస్తున్నారు. వాళ్ళు చాలా ప్రమాదకర పరిస్థితులు, ఎందుకంటే ఇక్కడ బిల్డింగ్ పడగొడుతూ ఉన్నారు. ఆ బిల్డింగ్ పడినట్లయితే వాళ్ళకి మరింత ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. రోహిత్, మొత్తం 4 గ్రామాలకు కలిపి ఎంతమంది అక్కడ జీవిస్తూ ఉండేవారు? అత్యంత సుమారు ఇక్కడ 100 మందే జీవిస్తున్నారు. రెస్క్యూ చేసినప్పుడే 250 మందిని రక్షించామని చెప్తున్నారు. సుమారు 400 పైన కుటుంబాలు ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు స్థానికులు. సో వాళ్ళు అందులో 250 మందిని రక్షించారు ఇక్కడికి. కానీ మిగిలిన వారి జాడ తెలియడం లేదు. ఎందుకంటే ఇక్కడ టీఎస్ఏట్ లో 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ ఏమైపోయారో తెలీదు. ఒక్కసారి ఈ విజువల్స్ చూస్తేనే, ఇంకా ఇవి కూలిపోయిన ఇల్లు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇంతకు ముందు కొండ ఇలా ఉండేది కాదు. ఒక్కసారి ఆ లోయలోకి చూడండి ఎలా ఉందో. అంటే ఇలాంటి మట్టి దిబ్బలు ఇవన్నీ ఈ పై నుంచి, ఆ ఇళ్ల పై నుంచి కూల్చుకుంటూ కింద కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న, ఇంకో 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చూరాలమల్లకి అక్కడ నుంచి కొట్టుకుని వెళ్ళిపోయింది. ఆ లోపల మనోజ్ మీకు కనిపిస్తుంది కదా, ఆ జీప్ కనిపిస్తుంది చూడండి, లోపల తిరగబడిపోయి చక్రాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇలాంటి దృశ్యాలు ఎన్నో. ఇంకా ఇక్కడ బాడీస్ కూడా కనిపిస్తున్నాయి. బాడీస్ మీకు చూపించకూడదు కాబట్టి మేము చూపించట్లేదు. ఆ ఇల్లు చూడండి ఒకసారి, ఆ ఇల్లు ఎలా పట్టుకు వెళ్ళిపోయిందో. ఇల్లు పట్టుకుపోయింది. ఈ వెనక ఒక మసీదుని చూపిస్తాను. మసీదులో చాలా మంది ఆ రోజు తలదాచుకున్నారు. వాళ్ళందరూ కొంతమంది కొట్టుకుని వెళ్ళిపోయారు, కొంతమంది సేఫ్ గా పైకి వచ్చారు. ఇంకా ఈ పైకి వెళ్లే కొద్దీ కూడా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఒకసారి ఆ మసీద్ దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఆ మసీద్ లో తలదాచుకున్న వాళ్ళు ఫస్ట్ వచ్చిన బెటాలియన్ ఈ మసీద్ లో ఉన్న కొంతమందిని తీసుకొని రెస్క్యూ చేయగలిగారు.
శ్మశానంగా మారిపోయింది చూడండి, ఇలా కొల్లకాడక ఊళ్ళు. సో ఆర్టీవీ బృందం అక్కడ పర్యటిస్తోంది, అక్కడ జరిగిన విషయాలను కూడా పర్యవేక్షిస్తోంది, మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. చూరల్మల, ముండక్కై ఈ 2 గ్రామాలు కూడా పూర్తిగా కూడా నీలమట్టమయ్యాయి. మీరు చూసారు, ఇప్పటికే కేవలం ఆ రూఫ్ టాప్లు మాత్రమే కనబడుతున్నాయి. గతంలో ఇల్లు పూర్తిగా ఉన్నటువంటి ఆ ఇల్లు పైనటువంటి ఆ రూఫ్ టాప్ తప్ప ఏమీ కూడా లేదు. అయితే ఈ గ్రామాల్లో సుమారుగా 1000 సంఖ్యకు పైగానే అక్కడ జీవించి ఉండేవారట. ప్రస్తుతానికి కేవలం 250 మందిని మాత్రమే కాపాడమంటూ రెస్క్యూ టీం అధికారులు చెప్తున్నారు. మరి మిగిలిన వారు ఏమైపోయారు, ఎక్కడున్నారు? వారి ఆచూకీ కోసం ఇంకా కూడా అక్కడ రక్షణ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నాకు తెలిసి ఈ ఘటన జరిగి సుమారుగా 2 రోజులు కావస్తుంది కాబట్టి ఎవరు కూడా అక్కడ జీవంతో ఉండే అవకాశం లేదు. కానీ అక్కడ మృతదేహాలు ఉన్నప్పటికీ వారందరినీ ఎప్పుడు వెలికి తీస్తారు? ఈ విషయంపై పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. ఒక్కో శిథిలం కింద ఒక్కో శవం బయటికి వస్తున్న కొద్దీ అక్కడ రెస్క్యూ టీం ఆపరేషన్స్ చేసేటువంటి సిబ్బంది కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే కనుక డెఫినెట్గా కన్నీరు పెట్టాల్సిందే. మీరు చూస్తే అక్కడ చూడండి ఒకసారి, ఆర్టీవీ స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాం. రూఫ్ టాప్ తప్ప ఏమీ కూడా కనబడడం లేదు. ఎస్, ఓటు రోహిత్ దగ్గర మరొకసారి వెళ్దాం. కొన్ని ఇళ్లను కూడా కూల్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ బండరాయి చూడండి ఒక్కసారి. ఈ బండరాయి అంత పైనుంచి దొల్లుకుని వస్తే ఆ మసీదుని బండరాయి కూలగొట్టుకుని వచ్చేసింది. దీని కింద ఒక సిలిండర్ కూడా మనకి కనిపిస్తుంది. ఇంత బండరాయి ఏదైనా ఇంటి మీద పడితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. ఈ మసీదు పక్క నుంచి ఈ బండరాయి ఇలా దొల్లుకుంటూ వచ్చేసింది. దొల్లుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి మనం ఈ నిల్చున్న చోట నుంచి కూడా ఇదంతా కూడా ఆ రోజు కుప్పకూలిపోయింది. అండల కింద కూల్చుకుంటూ వెళ్ళి కింద ఆ లోయలో కూడా మనం చూడొచ్చు. ఒక్కసారి మనం ఆ లోయ వైపు చూస్తే ఎంత దారుణంగా ఉందో. ఆ లోయలోనే కొండ చర్యలు, ఆ లోయ కింద ఏర్పడి ఇక్కడ నుంచే మొత్తం ఇక్కడ నుంచి అండల కింద రాళ్ళు చెట్లు పెద్ద వృక్షాలు ఎప్పుడైనా పర్యాటక సంబంధించిన రక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఎప్పుడైనా హెచ్చరించారా ఎవరైనా? కనీసం ఇటువంటి ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని ఎవరైనా హెచ్చరించారా వారికి? నిజానికి కేరళలో కొండ ప్రాంతాలు ఎక్కువ, ఇక్కడ ల్యాండ్ స్లైడ్ జరుగుతూ ఉంటుంటాయి. కానీ ఇక్కడ మేము హెచ్చరించామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తోంది. సో ఇక్కడ ఏంటంటే చిన్నవి జరుగుతుంటుంటాయి కదా, ఈ రేంజ్ లో జరుగుతాయని ఎవరు కూడా ఊహించలేదు. అందుకే మనం ఇంతకుముందు ఆర్మీ సిబ్బందితో మాట్లాడినప్పుడు ఎన్నో రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొన్నాం, కానీ ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్ లో మేము ఎప్పుడు కూడా చూడలేదు అని చెప్తున్నారు. ఒకే ఊళ్ళో ఇన్ని వందల మంది, 2015లో కేరళ రాష్ట్ర వ్యాప్తంగా వరదలు సంభవించినప్పుడు సుమారు 500 మంది వరకు చనిపోయారు. కానీ ఇక్కడ 2-3 గ్రామాలు ఊరు తుడిచిపెట్టుకుపోవడం అంటే మాటలు కాదు. ఒక్కసారి ఆ జూమ్ చేస్తే ఇక్కడ నుంచి కొండవాళ్ళలో నుంచి పైకి నా బ్యాక్ సైడ్ మీకు ఒకటి చూపిస్తాను. ఒక్కసారి చూడండి అక్కడ. ఎందుకంటే మేఘాలు ఉన్నాయి కాబట్టి కొంచెం అస్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఆ పైన కురిసినటువంటి వర్షాలు ఆ చివరన కనిపిస్తుంది కదా, అక్కడ కూడా వైట్గా మనకు కనిపిస్తుంది. వాటర్ వస్తున్నటువంటి ఫ్లో మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఇంత ఎత్తున ఈ ఊళ్ళను ముంచుకుంటూ ఆ రోజు ప్రళయం సంభవించింది ఇక్కడ. అందుకే ఈ ఊరు ఇదే ముండక్కల్ అంటే ఇంతవరకు ఇక్కడికి ఎవరు కూడా రాలేదు. అత్యంత ప్రమాదకరమైన ప్లేస్. మరొకసారి ల్యాండ్ స్లైడ్ జరిగే అవకాశం ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందే ఇక్కడ భారీ వర్షం కురిసింది. సో మరోసారి ల్యాండ్ స్లైడ్ జరిగే అవకాశం ఉంటుందని భయభ్రాంతులను వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇక్కడ పైన కూడా ఇల్లులు ఉన్నాయి, టీ ఎస్టేట్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి, ఆ కొండ ఉంది కదా, ఆ కొండ ఉన్నట్టుండి ఆ శిఖరంతో పాటు అందులో పడిపోయి ఆ పెద్ద రాళ్ళు చెట్లు ఆ ఉన్నటువంటి ఊళ్ళ మీద నుంచి ఆ నీళ్లు ఇవన్నీ కలిపి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఆ కొండ కూడా నిజానికి జారి పడిపోయే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అందుకే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ కొండ సగం ఊడి పడిపోయింది. ఆ చెట్లతో పాటు మొదలు కనిపిస్తున్నాయి కదా, రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఆ కొండ ఇంతకు ముందు ఇక్కడ ఉన్నటువంటి పాటు ఊడి పడిపోయి ఊళ్ళ మీద నుంచి వెళ్ళిపోయింది, ఊళ్ళ నుంచి కప్పుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ కొండ కూడా మరోసారి పడే అవకాశం లేకపోలేదు అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఉన్న ఈ ప్రదేశంలో కూడా నా వెనక మీరు చూడొచ్చు, ఇక్కడే పైన ఒక జీప్ ఉంది కదా, ఇంతకు ముందు నేను ఒక జీప్ చూపించాను. ఆ జీప్ చూడండి, ఆ పైనుంచి తుక్కు అయిపోయింది, దొల్లుకుంటూ ఆ రాళ్ళ మధ్యన. అంటే మనుషుల్ని చూపించలేను కాబట్టి జీప్ని ఇళ్ళని చూపిస్తున్నాను. సో అలాంటి శిథిలాల కింద మనుషులు ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉంటారు? ఆనవాళ్ళు కట్టగలమా? మనుషులు కనీసం దొరుకుతారా? సో అలాంటి దయనీయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ శిథిలాల నుంచి ఎవరైనా తీస్తుంటే చెయ్యి కాలు వస్తున్న దయనీయమైనటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. చూడండి ఒక్కసారి, ఆ జీప్ని చూడండి ఒక్కసారి, తుక్కు అయిపోయింది. అది మసీద్ చూడండి ఒక్కసారి, ఆ మసీద్ గోడలు చూడండి ఎలా తుక్కు. ఇలాంటి ఇల్లు
ఇలాంటి ఇల్లు ఇంకా మనకి పైన చాలా ఉన్నాయి. వల్లకాడుగా మారిపోయినటువంటి ఊరు ఆనవాళ్ళివి. ఇక్కడ ఈ ప్రొక్లైనర్తో సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన పద్ధతి. ఇదే చివరి ఊరు. ఇక ఈ ఊరు పైన ఇంకా ఊళ్ళు లేవు. ఇదే ఆఖరి ఊరు. ఆ పై నుంచి ఆ కొండ శిఖరాల్లో నుంచి కురిసినటువంటి భారీ వర్షం, క్లౌడ్ బరస్ట్ జరిగి మొత్తం కొండలన్నిటిని కూడా పిండి చేసుకుంటూ ఆ నీళ్లు, ఆ మట్టి, పెద్ద పెద్ద బండరాళ్ళు ఇవన్నీ కూడా ఈ ఊళ్ళ నుంచి దొల్లి వచ్చేసాయి. అందుకే ఈ ఇళ్ళన్నీ కూడా ఇంటిని పడగొడదామని చూశారు ఇప్పుడు సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ఉండడం కోసం. కానీ పడగొట్టడం అవ్వలేదు, మళ్ళీ ట్రై చేస్తున్నారు. ఈ ఇళ్ళ పైనుంచి ఇంకా శిథిలమైపోయిన ఇల్లు ఎన్నో ఉన్నాయి. అక్కడ వరకు కూడా ఈ మొత్తం శ్మశానంగా మారిపోయిన ఊరంతా శ్మశానంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇంకా హైయెస్ట్ ఏరియా కాబట్టి ఆ పైన ఉన్న ఇల్లు కొంచెం ఆనవాళ్ళు మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడికి ఇప్పుడు అంబులెన్సులు పైకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంబులెన్సులు తీసుకుని రావాలి. వాటికి ఎటువంటి ఆటంకం లేకుండా ఉండడం కోసం ఈ ఇంటి నిర్మాణాలని, ఈ సగం కూలిపోయిన నిర్మాణాలని ఇప్పుడు కూలిస్తూ ఉన్నారు. అక్కడ వరకు వాటర్ వచ్చింది. ఆ రోజు మట్టి కనిపిస్తుంది కదా, అంటే ఫస్ట్ ఫ్లోర్. నా వాయిస్ మీకు రీచ్ అవుతుందా? చూడండి ఒకసారి, ఫ్లోర్ ఆ పైన. మనోజ్, ఎస్, అంటే మీరు 2 రోజులు అక్కడే పూర్తిగా పర్యటిస్తున్నారు. అక్కడ ప్రకృతిని మొత్తం మీరు చూస్తున్నారు. సో ఇదంతా మీరు గమనించిన తర్వాత అనేక మాటలు మీరు వింటూనే ఉన్నారు. అది పూర్తిగా ప్రకృతి విపత్తుగానే చూస్తున్నారా, లేదంటే ఇంకేదైనా తప్పిదం జరిగిందా? అసలు ఏం జరిగి ఉంటుంది? నిజానికి ఇది కంప్లీట్ గా ప్రకృతి విపత్తే. కానీ కొన్ని ప్రకృతి విపత్తులు మనుషుల వల్ల కూడా కలుగుతుంటాయి. చెట్లను విపరీతంగా నరికేయటం, ఇక్కడ ఇష్టం వచ్చినటువంటి నిర్మాణాలన్నీ కూడా చేపట్టడం, అనుమతులు లేని నిర్మాణాలు కొండ వాలులో ఇష్టానుసారం చేపట్టడం వల్ల కూడా ప్రమాదాలకు చోటు చేసుకుంటారు. ఇదంతా కొండవాళ్ళు. ఇక్కడ కొండ చర్యలు విరిగిపడడానికి అవకాశం ఉంటుంది అని తెలిసినప్పుడు ఇలాంటి నిర్మాణాలకు ఇక్కడ అవకాశాలు ఇవ్వకూడదు. ఇక్కడ టీ ఎస్టేట్స్ ఎక్కువగా ఉంటాయి, టీ తోటలు పండిస్తుంటుంటారు. దాంతోపాటు కొన్ని ఊళ్ళు కూడా ఉన్నాయి. అక్కడ టీ తోటలో పనిచేయడానికి వచ్చిన కార్మికులు కూడా ఇక్కడ నివాసాలు ఏర్పరచుకున్నారు. ఇప్పుడు మనకు చూడొచ్చు. సో ఇది మెయిన్ ఏంటంటే ప్రకృతి విపత్తు. కానీ ప్రకృతి విపత్తును ముందుగానే పసిగట్టుంటే వీళ్ళందరినీ ఇక్కడ నుంచి ఖాళీ చేయించుండి ఉండాలి. సో అలా పసిగట్టడంలో వీళ్ళు విఫలమయ్యారు. నిజానికి ఇక్కడ ఇన్ని గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ కొండ చర్యలు తరచూ విరిగిపడుతుంటుంటాయి. ఈ ఏరియాలో వీళ్ళ నివాసం ఉండడానికి సురక్షితమేనా? సో ఇక్కడ ఇప్పుడు మనకు హై టెక్నాలజీ మనకు అందుబాటులో ఉంది. ఎక్కడ వర్షాలు కురుస్తాయి, ఎంత వర్షాలు కురుస్తాయని తెలిసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ స్థాయిలో వర్షాలు కురుస్తాయని ఇక్కడ ప్రభుత్వం గమనించకపోవడం అనేది నిజంగా కొంత ప్రభుత్వ వైఫల్యంగానే చెప్పొచ్చు. మనుషులు వాళ్ళే ఇక్కడ ప్రమాదం అని చెప్పినప్పటికీ కొన్నిసార్లు ఇంతకు ముందు మనం చూసాం కదా, ఆ ఇల్లు కూలిపోతుంది, ప్రమాదం రావద్దు అంటే కూడా వాళ్ళు వచ్చేసారు. కానీ ప్రభుత్వాలు మాత్రం నిర్బంధంగా కొన్ని చర్యలు తీసుకుని వాళ్ళని ఖాళీ చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఫెన్సింగ్ లాంటివి వేయటానికి కుదరదు. ఎందుకంటే ఫెన్సింగ్ వేసి రక్షణ చర్యలు తీసుకోవడానికి కుదరదు. ప్రకృతి విపత్తు సంభవించే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళ నుంచి ఖాళీ చేయించడమే. ఎందుకంటే ఒక్కసారి మనం ఆ కొండే దుల్లొచ్చిందా అన్నట్టుగా ఉంటుంది కదా. అక్కడ ఒక రాయి చూపించాను మనోజ్ మీకు. ఇంకొకసారి నేను ఆ రాయిని మీకు చూపిస్తాను. ఆ రాయి పైనుంచి ఒక సినిమాలో మనకు కనిపిస్తుంది. ఒక మహేష్ బాబు సినిమాలో ఒక రాయిని ఓడ నుంచి దొల్లి ఇంకెంతమంది ఉండే అవకాశం ఉంది? మనోజ్, 100 మంది ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళ జాడ తెలియడం లేదు. ఎంతమంది ఉంటారు అనేది నిజానికి వీళ్ళు కూడా తెలుసుకోలేకపోతున్నారు. 100 మంది. ఇప్పటి వరకు 200 మందికి పైగా మృతదేహాలు వచ్చాయి. కొన్ని కిలోమీటర్ల దూరం, ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో నదిలో కూడా కొన్ని మృతదేహాలు లభ్యమయ్యాయి. 100 మంది ఆచూకీ తెలియడం లేదు. మృతదేహాలు ఒక 200-300 మంది మృతదేహాలు దొరికాయి. గాయపడ్డ వాళ్ళు కూడా ఒక 200 మంది వరకు ఉన్నారు. కానీ గల్లంత అయిన వారు ఏంటి, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు, వాళ్ళు బతికున్నారా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళారా తెలియడం లేదు. 100 మంది, చాలా మంది జాడ తెలియడం లేదు. ఇప్పుడు నా వెనకున్న రాయిని చూడండి. ఇది ఇక్కడ ఇంతకు ముందున్న రాయి కాదు, ఇది దొల్లొచ్చిన రాయి. అక్కడ నుంచి పైనుంచి దొల్లుకుంటూ వచ్చిన రాయి. ఇలాంటి రాయి ఇళ్ల మీద నుంచి దూసుకుని వస్తూ ఉంటే ఖచ్చితంగా ఎలా ఉంటారు వాళ్ళు? ప్రాణాలతో ఉండేటువంటి అవకాశమే ఉండదు. అది మసీద్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మసీద్. అది ఆ మసీద్ గోడలు చూసారా ఎలా కూలిపోయి? ఆ దొంగలు చూసారా? ఆ దొంగలు దూసుకుని వచ్చాయి. బుల్లెట్లా దొంగలు దూసుకొచ్చి ఇళ్ల గోడలను, మనుషులను అన్నిటిని ఇందులో తీసుకుని వెళ్ళిపోయాయి. అందుకే ఇప్పుడు ఇక్కడ సహాయక చర్యలు ప్రారంభమైతే, ఈ ముండకల్లో సహాయక చర్యలు ప్రారంభమైతే ఈ శిథిరాలను తొలగిస్తూ ఉంటే వాటి కింద ఎన్ని మృతదేహాలు లభ్యమవుతాయని ఒక ఆందోళన అయితే కనిపిస్తుంది. కంప్లీట్ గా ఇక్కడ ముండకలు రావడానికి అవకాశం లేదు. ఇప్పుడు టెంపరీ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. మనం విజువల్స్ ఇంతకు ముందు మనం చూపించాం. ఆ టెంపరీ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఫినిషింగ్ వర్క్ పాత వేయాల్సిన అవసరం ఉంది. ఆ పాత వేసిన తర్వాత మాత్రమే ఇక్కడ వెహికల్స్ వస్తాయి.
ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ప్రొక్లైనర్స్ అన్ని ఏంటి అంటే ఆల్రెడీ ఇంతకు ముందు టీ ఎస్టేట్ లో పనిచేసేటటువంటి ప్రొక్లైనర్స్ ఇక్కడ ఉన్నాయి. వాటి సాయంతో ఇక్కడ వర్క్ చేస్తున్నారు. కొత్తగా ప్రొక్లైనర్స్ ఇక్కడ తీసుకొచ్చే అవకాశం లేదు. సో ఇక్కడ ఈ ప్రొక్లైనర్స్ తో మాత్రమే ఆ శిథిలాలను తొలగించిన తర్వాత మాత్రమే వాటి కింద ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు అనేది. ఈలోపు బాడీస్ డీకంపోజ్ అయిపోతున్నాయి, గుర్తుపట్టడానికి అవకాశం లేకుండా బాడీస్ తయారైపోతున్నాయి. ఇది మరింత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. చూడండి, ఇదంతా ఆ రోజు ఇదంతా ల్యాండ్ స్లైడ్ జరిగింది. ఇదంతా కొట్టుకుని ఈ మట్టి కొండ అంతా కొట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి చెట్టు చేమ అన్ని కూడా కొట్టుకుని ఇల్లు ఇవన్నీ తీసుకుని ఇలా ఇందులో నుంచి రాళ్ళు పెద్ద ఎంత ఎత్తు ప్రవాహం, అంత లోయలో నుంచి ఎంత ఎత్తు ప్రవాహం, ఆ మట్టి అంత ఓళ్ల మీద నుంచి దండయాత్ర చేసుకుంటూ వెళ్ళిపోయింది. అందుకే ఈ నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని అంచనా వేయలేకపోతారు. ఎన్ని బాడీస్ వచ్చాయి, ఒక 200 బాడీస్ దొరికాయా ఇలా అని అనుకుంటూ ఉన్నారు. సో ప్రాణ నష్టాన్ని అంచనా వేయలేకపోతున్నారు. ఇప్పుడు మనం కెమెరా పర్సన్ కూడా చివరికి వచ్చాడు. రాజశేఖర్ చివరికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రమాదకర దృశ్యాలను, రాజశేఖర్ జాగ్రత్త, ఆ ప్రమాదకర దృశ్యాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇదే పైన ఆ క్షణంలో ఆ ఊళ్ళో ఏం జరిగింది, ఇప్పుడు ఆ ఊరు ఎలా ఉందని చాలా మంది అడుగుతున్నారుగా. ఇదిగో ఆ ఊరు ఎలా ఉంది, ఇదే ముండక్కల్ ఊరు. ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది ఈ వాలుల్లో ఉన్నటువంటి వందలాది మంది కొట్టుకుని వెళ్ళిపోయారు. కానీ ఆ పైన మాత్రం ఇంకా చాలా మంది ఇల్లులు ఉన్నాయి. వాళ్ళందరూ ప్రస్తుతానికి సేఫ్ గా ఉన్నారు. కానీ ఆ ఏరియా సేఫ్ అంటే ఖచ్చితంగా ఆ ఏరియా సేఫ్ కాదు. మరోసారి నిన్న ఇంకో ల్యాండ్ స్లైడ్ జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించిన నేపథ్యంలో భయభ్రాంతులకు గురయ్యారు. ఒక దశలో వాళ్ళంతా మిలిటరీతో పాటు రక్షిత ప్రాంతానికి రావడానికి నిరాకరించారు. వాళ్ళంతా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసా? రోహిత్, అక్కడ ఎవరైతే చిక్కుకొని కొంత ప్రాణాలు కాపాడుకోగలిగారో, కొంత వాళ్ళు సేఫ్ గా ఉన్నారో, వారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే ఏమనిపించింది? ఎవరైనా మాట్లాడారా? అంటే ఏ రకంగా జరిగింది ఈ ప్రమాదం, ఏ రకంగా జరిగింది, ఈ ప్రవాహం ఏ రకంగా దూసుకొచ్చింది, ఈ దృశ్యాల్ని వారు కళ్ళకు చూసి ఉంటారు డెఫినెట్ గా. సో ఆ విషయాలు ఎవరైనా పంచుకున్నారా వారంతా? నిజానికి అది అర్ధరాత్రి జరిగింది మనోజ్. అర్ధరాత్రి చాలా మంది గాఢ నిద్రలో ఉన్నారు. కొన్ని చోట్ల వాళ్ళు బయటకు వచ్చి పైకి ఎక్కేశారు. కానీ వాళ్ళ కుటుంబంలో కూడా చాలా మంది కొట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఇప్పుడు ఒక క్యాంపుకి తరలించారు. ఇక్కడికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక క్యాంపుకి తరలించారు. అక్కడ ఉన్నటువంటి ఒకరిద్దరు ఆ పైన నివాసం ఉంటున్న వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు చూస్తుంటే వాళ్ళు బయటకు వచ్చి చూశారు. పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉంటే అలా చూస్తూ ఉంటే వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళందరూ సేఫ్ గా ఉన్నారు. కానీ చిన్న గాయాల పాలైన వాళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఉన్నారు. తమ వారి జాడ తెలియలేని వాళ్ళు మాత్రం అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ ఇంకొంతమంది రక్షిత ప్రాంతంలో ఉన్నారు, సురక్షిత ప్రాంతానికి తరలించున్నారు. అయితే ఆ రోజు అర్ధరాత్రి ఒకరిద్దరు బయటకు వచ్చి చూసిన వాళ్ళు మాత్రం వాళ్ళకి ఏం అంతుపట్టలేదు. భయంతో ఒక్కసారిగా చూసి వాళ్ళందరూ కూడా వెనక్కి పారిపోయారు. ఇప్పుడు వచ్చి చెప్తూ ఉంటే ఒకళ్ళిద్దరు ఆ ఏరియాలో సురక్షితంగా ఉన్నటువంటి ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్తుంటే చాలా భయపడ్డాం, ఇలాంటి విపత్తును మేము చూడలేదు, మా కళ్ళ ముందే ఎంతో మంది కొట్టుకుని వెళ్ళిపోయారని వాళ్ళు భయభ్రాంతులను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ పైన ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు సేఫ్గా ఉన్నారు, ఆ నెక్స్ట్ ఇల్లు మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయింది, లేదంటే సగం కొట్టుకుని వెళ్ళిపోయింది. ఆ కొట్టుకుని వెళ్ళిపోతే ఇంతకుముందు ఒక హృదయ విదారకమైన ఘటన చెప్తాను. ఒక ఇంట్లో భారీగా వర్షం పడుతుంది. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ అంతా ఉన్నారు. ఆ ఇంట్లో ఫ్యామిలీ అంతా ఉంటే వాళ్ళ ఇంట్లోకి వర్షం వస్తుంటే అందరూ కూడా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ ఇంట్లో ఒక కుక్క, పిల్లి ఉన్నాయి. కుక్కని, పిల్లిని చనిపోతాయేమోనని వాటిని కట్టేశారు కదా, బంధించారు కదా, వాటిని విప్పేద్దామని చెప్పి కిందకు వచ్చాడు. తండ్రి కొడుకులు కిందకు వచ్చిన తర్వాత ఒక్క ఉదుటిన రాళ్ళు మట్టితో ఒక ఉదుటిని కొట్టేసరికి ఇల్లు షేక్ అయిపోయింది, సగం పాట వెళ్ళిపోయింది. కింద ఉన్న వాళ్ళు ఏమీ తెలియదు, పైన ఉన్న వాళ్ళు పైన ఉండిపోయారు. ఇంతకు ముందు వెళ్ళి చూస్తే ఒక బాడీని ట్రేస్ అవుట్ చేశారు, రెండో బాడీని ట్రేస్ అవుట్ చేయడానికి జాగ్రత్తలు తీసుకొచ్చారు. రెండో బాడీ ఎక్కడ ఉందో తెలియదు. అలాంటి కుటుంబాలు, విషాద కుటుంబాలు చాలా ఉన్నాయి. ఒక మిలిటరీ అధికారి ఆర్టీవీతో మాట్లాడుతూ చెప్పారు, తల్లి కూతురు ఇలా కౌగులించుకుని పట్టుకుని చనిపోయిన హృదయ విదారక ఘటనలు ఉన్నాయి. తల్లి కూతుళ్ళు ఆ రోజు నిద్రపోతున్నారు కదా, ఆ కుటుంబం చిన్న పిల్లలతో ఉన్న కుటుంబాలు కదా, వాళ్ళు పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ చేయాల్సినటువంటి పనులు, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎన్నో కలలు కంటూ వాళ్ళు ఆ రోజు నిద్రలోకి జారుకున్నారు. ఒక్కసారిగా ప్రళయం వచ్చేసరికి ఇంకొక ఘటన ఏంటంటే, ఒక తల్లి ఏం చేస్తుందంటే, ప్రళయం వచ్చేస్తూ ఉన్నప్పుడు ఇద్దరు పిల్లల్ని ఇలా పట్టుకుని పైన ఉన్నటువంటి షేడ్ మీద పెట్టేసింది. ఆ ఇద్దరు పిల్లలు బతికారు, తల్లి తండ్రి కూడా చనిపోయారు. ఆ ఇద్దరు అలాంటి విషాదకర ఘటనల గురించి చెప్తున్నారు వాళ్ళు. హృదయం నిజంగా ద్రవించిపోతుంది. చూసేసరికి ఆ మట్టి పిల్లలు తీస్తుంటే ఒక అక్క చెల్లి అలా పట్టుకుని నిద్దట్లోనే ఆ మట్టి పిల్లల్లో సమాధి అయిపోయారు. ఒక తల్లి కూతురు ఆ ఒడిలో పెట్టుకుని పడుకుని ఉంది బిడ్డని, అలాగే చాలా మట్టి సమాధి అయిపోయిన దృశ్యాలు వాళ్ళు వెలికి తీస్తుంటే కనిపిస్తాయి. ఇలాంటి హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా. ఇదే అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రదేశం. ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది ఆ రోజు ప్రకృతి ప్రకోపం. పైనుంచి స్టార్ట్ అయింది, ఇక్కడే తొలి ఊరు ఉంది, ఇక్కడ నుంచే ముంచుకుంటూ వెళ్ళిపోయింది. మనోజ్.
రైట్ రోహిత్. సో హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకి కేరళలో జరిగినటువంటి ఘటనని కళ్ళ కట్టినట్టుగా చూపిస్తున్నాం. ముందుగా రాజశేఖర్ మన కెమెరామ్యాన్, అట్ ద సేమ్ టైం మీరు కూడా కొంత సేఫ్గా అక్కడ జరిగేటువంటి విషయాలు మాకు అందిస్తూనే ఉంటారని ఆశిద్దాం. సో మీరు కూడా కాస్త సేఫ్గా రిపోర్టింగ్ చేస్తూ ఉండండి. సో ఆర్టీవీ చేసేటువంటి ప్రయత్నంలో డెఫినెట్గా అక్కడ జరిగేటువంటి దృశ్యాల్ని మీరు చూపిస్తున్నారు. సో వాయినాడ్లో ఉన్నటువంటి 4 గ్రామాలు, ఎక్కడైతే ఎత్తైనటువంటి ప్రదేశంగా ముండక్కల్ అనే గ్రామం చెప్పబడుతోందో ఆ ఎత్తైన ప్రదేశం నుంచి ఇప్పటివరకు మా ప్రతినిధి రోహిత్ చెప్పేటువంటి దృశ్యాలు మనం చూసాం. చాలా హృదయ విదారకమైన ఘటనలు. ఎస్, ఆయన చెప్తుంటే డెఫినెట్గా ఆ దృశ్యాల్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉంటే కొంత ఇబ్బందికరంగా, అంటే డెఫినెట్గా తట్టుకోలేము. ఆ దృశ్యాలు నిజంగా లైవ్లో చూస్తే మాత్రం మనం తట్టుకోలేము. సో నైట్ అంతా కూడా గాఢ నిద్ర పడుకొని ఉన్నారు. తెల్లారు లేచి చూసేసరికి ఎవ్వరు కూడా లేరు. నామరూపాలు లేకుండా పూర్తిగా 4 గ్రామాలు కొట్టుకుపోయాయి. ఒక చిన్న ఇర్వజింజి అనే వాగు ప్రకృతి విపత్తు ఎంతటి ప్రమాదంగా మారిందనంటే ఒక ప్రళయంలాగా వచ్చి చెట్లని, కొండ చర్య ఇందాక చూపించారు మీకు, ఒక పెద్ద కొండ చర్య, ఒక పెద్ద బండరాయి లాంటి కొండ చర్య. అదే గనక నిజానికి ఒకసారి మీరు గమనించండి, ఆ కొండ చర్య గనక ఒక ఇంటి పై నుంచి వచ్చి అక్కడికి చేరుకొని ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? నుజ్జుగా శరీర భాగాల్ని ఎవరి భాగం ఎవరిదో కూడా గుర్తుపట్టలేని పరిస్థితికి వచ్చేది. సో అటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇంకా ఎనీహౌ ఆర్టీవీ బృందం చాలా ఎక్సలెంట్గా అక్కడి నుంచి ప్రమాదకర అంచుల్లో ప్రయాణం చేస్తూ పర్యవేక్షిస్తూ మీకు పూర్తి స్థాయి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తోంది మా ప్రతినిధి రోహిత్. తనతో పాటు కెమెరామెన్ రాజశేఖర్ కూడా చాలా ప్రమాద పంచుల్లోనే అక్కడ ప్రయాణం చేస్తూ రిపోర్టింగ్ చేస్తున్నారు. సో మీరు చూస్తున్నారు, ఇప్పుడు వర్షం పడుతూనే ఉంది, ఇంకా అక్కడ వర్షం కురుస్తూనే ఉంది. ఒకవైపు ఆ వర్షంలో కూడా చాలా డేంజరస్ సిచ్యువేషన్ అక్కడ నెలకొందని చెప్పొచ్చు. చాలా చోట్ల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల మధ్య రిపోర్టింగ్ చేస్తున్నారు మా ప్రతినిధి బృందం కూడా. సో మొత్తం మీద ముండక్కల్ చుర్మలల మధ్య పెద్ద ఎత్తున అక్కడ బ్రిడ్జ్ కొట్టుకుపోవడంతో రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ఆటంకం కలిగింది. దీంతో తాత్కాలికంగా అక్కడ బ్రిడ్జ్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన వర్షం పడుతూనే ఉంది, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చెత్త చెదారం, చెట్ల దుంగలు, మట్టి మొత్తం కూడా కొట్టుకుపోయింది. బండరాళ్ళు ఎక్కడో మొదలైనటువంటి ఆ ప్రవాహం ఒక్కొక్కటిగా వస్తూ ఆ పూర్తిగా 4 గ్రామాలని లేకుండా చేసేసింది. గాఢ నిద్రలో ఉన్నటువంటి ఒక తల్లి బిడ్డ ఆ రకంగానే ఉన్నారు. కానీ ఆ ప్రళయం ముంచుకొచ్చింది. ఆ మట్టిలో వారిద్దరు ఇంకా కూడా అలాగే ఉన్నారు, కానీ మట్టిలో సజీవ సమాధి అయిపోయారు. ఇక మరోవైపు ఇంకో చోట రోహిత్ చెప్తున్నటువంటి కొన్ని ఘటనలు మనం నిజంగా ఇమాజిన్ చేసుకుంటే డెఫినెట్గా కన్నీరాగదు. ఇందాక ఆయన చెప్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్లో ఒక కుటుంబం ఉంది, ప్రళయం వస్తోంది, అందరూ కూడా దాన్ని గమనించి పైకి చేరుకున్నారు. కానీ వాళ్ళ ఇంట్లో పెట్ డాగ్స్ ఉన్నాయి. ఒక పిల్లిని, ఒక కుక్కని కట్టివేసింది. సో దాన్ని తొలగిద్దామని చెప్పి ఒక తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కిందికి వచ్చారు. వచ్చి రాగానే ఒక్కసారిగా ఒక కొండ చర్య, ఒక బండరాయి ఆ ఇంటిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఇంట్లో ఉన్నటువంటి గోడలు మొత్తం కూడా కూలిపోయాయి. కిందున్న వారు ఏమైపోయారో తెలియదు, కానీ పైన వారు సేఫ్గా ఉన్నారు. అయితే ఇటువంటి ఘటన మన ఇంట్లో ఉన్న వాళ్ళు కిందికి వెళ్ళి ఒక సహాయం చేసి వద్దామని కిందికి వెళ్ళి తనతో ఉన్నటువంటి రోజు ఉన్నటువంటి ఆ కుక్కని, ఆ పిల్లిని కాపాడేందుకు కిందికి వెళ్ళినటువంటి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక్కసారిగా వెళ్ళి పైకి వస్తారేమో అనుకున్నారు. కానీ పైనటువంటి ఆ కుటుంబానికి పైకి వారి ఆచూకీలో దొరకలేదు, వారు ఎక్కడున్నారో కూడా తెలియలేదు. ప్రస్తుతానికి వారిని సహాయక చర్యలో భాగంగా చేపడుతున్న నేపథ్యంలో ఒక మృతదేహంలో సమాధైనటువంటి వారి సంఖ్య వేలల్లోకి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే 250 మందిని కాపాడమన్నట్టుగా ముండక్కల్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏరియాలో 250 మందిని కాపాడినట్టుగా అధికారులు చెప్తున్నట్టుగా మనకైతే తాజా సమాచారం అందుతోంది. మీరు చూస్తున్నారు ఆర్టీవీ కెమెరాకు చిక్కినటువంటి విజువల్స్ ఇవన్నీ కూడా. అక్కడికి అంబులెన్సులు చేరుకున్నాయి. కనీసం నడవలేని పరిస్థితి అక్కడ. పూర్తిగా బురదగా, చెట్ల దుంగలు, మట్టి, కొండ చర్యలు, విరిగిపోయినటువంటి శిథిలాలు, వాటి మధ్య ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఆర్టీవీ బృందం ఇంకా కూడా అక్కడ పర్యవేక్షిస్తోంది. అక్కడ జరిగినటువంటి దృశ్యాలని కూడా మనకు చెప్పే ప్రయత్నం చేస్తోంది. హ్యాట్స్ ఆఫ్ టు మై టీమ్.